భరతమాత వివస్త్రయిపోతున్న సిగ్గుపడక ముందర చూసే తుత్తరనా కొడుకులు పుట్టారు ఈ దేశంలో. చెట్టుకు చీర కడితే సంసారానికి సిద్ధమయ్యేటువంటి తుత్తరనా కొడుకులు పుట్టారు ఈ దేశంలో. మనం నివసిస్తున్నది భారతదేశమా లేక బాధితుల దేశమా అర్థం కావడం లేదు. ఎంతో గర్వంగా మన దేశానికి భరతమాత అని ఆడవారి పేరు పెట్టుకున్నటువంటి మనం ఆడవారి పట్ల ఎంతో నీచంగా ప్రవర్తిస్తూనే ఉన్నాం. గడిచిన కొద్ది రోజులుగా మన దేశంలో జరిగిన అత్యంత కిరాతకమైనటువంటి ఓ సంఘటన గురించి మనందరం కూడా వినే ఉంటాం. ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా కూడా మనం బ్రతికున్నటువంటి శవాలు మాత్రమే అనిపిస్తోంది. ఎందుకంటే అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా చంపేశారు ఓ అమ్మాయి. నిజమైన దేశం ఎంతో గొప్ప దేశం అని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి మనం నిస్సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. దేశంలో ఏ ఊరిని చూసినా కూడా ఏ మూలను చూసినా కూడా ఏదో ఒక దౌర్భాగ్య సంఘటన జరిగే ఉంది. దీనికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎవరు కానే కాదు, సమాజంలో తిరుగుతున్నటువంటి మనలాంటి మనుషులు మాత్రమే దీనికి కారణం. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి తను డాక్టర్ కావాలని ఎన్నో కోరికలు కోరుకొని ఎంతో గొప్ప చదువులు చదివి రేయి పగలు కష్టపడి ఓ డాక్టర్ అయ్యింది ఓ అమ్మాయి. దున్నపోతులా తిరుగుతూ దున్నపోతులా పెరిగి ఆ అమ్మాయిని చంపేశాడు ఓ దుర్మార్గుడు. దేశం మొత్తం తలదించుకోవాల్సినటువంటి సంఘటన ఇది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తన బిడ్డ, ఎంతో గొప్ప చదువులు చదివించుకున్నటువంటి ఆ తల్లిదండ్రులకు విగత జీవిగా మిగిలినటువంటి ఆ బిడ్డను చూసి శోకంలో మునిగి ఆ బాధనంతటిని దిగమింగి న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులకి తలొగ్గే కాకి దుస్తులు న్యాయం చేస్తాయో తెలియదు కానీ అధికారానికి ఆధిపత్యానికి తలదించేసేటువంటి నల్ల దుస్తులు వేసుకున్నటువంటి జడ్జీలు పెన్ను కదిలించి శిక్షను విధిస్తాయో లేదో తెలియదు కానీ ప్రతి నిమిషము ప్రతి సెకను ప్రతి రోజు ఏదో ఒక మూలన మన దేశంలో ఒక దౌర్భాగ్యమైనటువంటి సంఘటన జరుగుతూనే ఉంది. నిస్సిగ్గుల ఈ ప్రపంచంలో ఆడబిడ్డ బ్రతకాలి అంటే, ఆడబిడ్డ మనుగడ సాగించాలి అంటే చాలా బరువుగా మారిపోయింది. ఒకప్పుడు మగబిడ్డను కనాలని చెప్పి ఆడబిడ్డను పురిట్లోనే చంపేసేవారు. అలా చేస్తేనే బాగుండేమో అనిపిస్తోంది నేడు ఈ సంఘటన చూస్తే. ఎందుకంటే ఎంతో మంది మగవారి కంటే తాను ధీటుగా చదివి తను ఒకరికంటే తక్కువ కాదు అని నిరూపించి ఒక గొప్ప డాక్టర్గా మారి ఈ సమాజానికి సేవ చేయాలనుకున్న ఓ అద్భుతమైన వ్యక్తిని ఓ ఊరు విడిచినటువంటి దున్నపోతూ పాశాచికంగా చంపేసింది. సాటి మనుషులని సాటి సమాజాన్ని ప్రతి క్షణం తలదించుకునేలా చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు కూడా. ఇలాంటి సంఘటనలకు కళ్ళెం వేయాలి అంటే ప్రపంచ చరిత్రలో కని విని ఎరుగనటువంటి శిక్షలను కనుక్కొని ఆ శిక్షలను 10 మంది చూసే విధంగా అమలు చేసినప్పుడు మాత్రమే ఇటువంటి సంఘటనలు తగ్గిపోతాయని నా ఉద్దేశం. బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల యొక్క బాధను ఎప్పటికీ మనం తీర్చలేము, కానీ ఆ బిడ్డను చంపినటువంటి దుర్మార్గులకి కఠినమైనటువంటి శిక్ష పడాలని కోరుకుందాం మనం అందరం కూడా.